హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. జూలై 19కి ఒక మంచి క్రైమ్ సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ ఒక మూవీ అయితే మన ముందుకు రాబోతుంది. అదే క్రైమ్ రీల్ అనమాట. మరి ఈ మూవీ స్టోరీ రైటర్, డైరెక్టర్, హీరోయిన్ మనతో పాటు ఉన్నారు. స్టోరీ రైటర్, డైరెక్టర్, హీరోయిన్ అంటే ముగ్గురు అనుకోకండి, ముగ్గురు కలిసి ఒకటే పాత్ర. దట్ ఈస్ సంజన గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ మూవీ గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. సో స్టోరీ రైటర్, డైరెక్టర్, బట్ అది హీరోయిన్ నేను కాదండి. ఓకే, హీరోయిన్ కాదు, మెయిన్ లీడ్ అని చెప్పారు. వన్ ఆఫ్ ద లీడ్, వన్ ఆఫ్ ద లీడ్ లో కూడా యూఆర్ డూయింగ్. అంటే యాక్టింగ్ చూస్తున్నావు, డైరెక్టింగ్ చేస్తున్నావు, స్టోరీ రైటింగ్ చేస్తున్నావు. అసలు హౌ ఇట్ హ్యాపెండ్? అంటే ముందు మోడల్గా వర్క్ చేశారు, లేకపోతే యాక్ట్రెస్గా యూ డిడ్ సమ్ మంచి మూవీస్, ఇప్పుడు యూ వెంట్ ఇన్ టు డైరెక్షన్. సో ఎట్లా జరిగింది జర్నీ అంతా అసలు? గో విత్ ఫ్లో అండి. పెద్దగా దీనికోసం ప్లాన్ చేసి లైఫ్ ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలని ఎప్పుడు అనుకోలేదు. బట్ నా వరకు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఆపర్చునిటీస్కి ట్రై చేశాను. అంటే చేసినప్పుడు ప్రతి ఒక్కటి ఏంటంటే కొన్ని కమిట్మెంట్స్ వల్ల పోయాయి. హీరోయిన్గా ట్రై చేసినప్పుడు, బిగ్ బాస్ నుంచి వచ్చినప్పుడు మెనీ ఆపర్చునిటీస్ వచ్చాయి నాకు. ఎందుకంటే అప్పుడు ట్రెండింగ్లో నేనే ఉండేదాన్ని కాబట్టి. హీరోయిన్ కింద ఛాన్సెస్ వచ్చినప్పుడు చేయాలని ఎవరైనా అనుకుంటారు కదా. వచ్చిందే మనం బిగ్ బాస్కి వెళ్ళిందే ఫేమ్ కోసం కాబట్టి. సో అప్పుడు వచ్చినప్పుడు కొన్ని కమిట్మెంట్స్ వల్ల పోయాయి, కొన్ని ఎక్స్పోజింగ్ వీటి వల్ల పోయాయి. కొంతమంది దగ్గర తెలుగు అమ్మాయి దగ్గర పోయింది. సో అంటే తెలుగు అమ్మాయిలకు ఎక్కువ, అంటే మనం స్కిన్ షో చెయ్యం కాబట్టి, అంటే బిగినీస్ ఇవన్నీ వేసుకోం కాబట్టి కొన్ని పోయాయి. తర్వాత ఏదో కొన్ని వచ్చాయి, మనకు తగ్గట్టు కొన్ని వచ్చాయి, అవి చేసుకుంటూ వచ్చాను నేను. బట్ కాకపోతే ఆలోచించాను అనమాట. నేనంటే గోస్ట్ రైటర్ కింద ఒక 20 సినిమాలు రాశానండి ఇంతకుముందు. నీకు నాకు పెళ్ళంటాను నేను హీరోయిన్ కింద చేశాను 20లో. దానికి కూడా రైటర్ నేనే. సో అనుకున్నాను, ఎందుకు ఎవరో ఛాన్స్ ఇచ్చే వరకు నువ్వు ఎందుకు వెయిట్ చేయాలి, నువ్వే ఇంకొకరు ఛాన్స్ ఇవ్వచ్చు కదా. సో నువ్వేంది ఇప్పుడు మేబీ తెలియకపోవచ్చు ఫస్ట్ సినిమాకి, సెకండ్ సినిమాకి కొంచెం తెలుస్తుంది, థర్డ్ సినిమాకి తెలుస్తుంది. బట్ ఎప్పటికొకప్పటికి పర్ఫెక్ట్ డైరెక్టర్ అవుతావు. సో అలాంటప్పుడు నీలాగా సఫర్ అవుతున్న వాళ్ళకి బోల్డ్ మంది నువ్వు అవకాశాలు ఇవ్వచ్చు కదా అన్న దానిలో పుట్టింది ఈ డైరెక్షన్ ఆలోచన. అంటే కమిట్మెంట్స్ వల్ల కూడా కొన్ని పోయాయి అన్నారు కదా. అంటే కమిట్మెంట్స్ డైరెక్టర్స్ నుంచి వచ్చాయా, ప్రొడ్యూసర్స్ నుంచి కూడా వచ్చాయా? బేసిక్గా పెద్ద ప్రొడక్షన్స్ ఎవ్వరు ఇలా కక్కుర్తి పడరండి. సో ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ముంబై వాట్ ఎవర్ ఏదైనా, ఈ లోకల్ వాళ్ళంతా ఈ బేరాలు ఉంటాయి చూసారా, అవి వీళ్ళు ఆడరు. మధ్యలో కోఆర్డినేటర్ అనే దొంగలు ఉంటారు, వాళ్ళు ఈ క్రియేట్ చేస్తారనమాట. అంటే అక్కడ దాకా వెళ్ళదు, మధ్యలోనే అంత. యాక్చువల్ ఎలా ఉంటుంది, దేవుడి దగ్గర మధ్య పూజారి ఒక ఎలా ఉంటారో ఇస్తారో, మధ్యలో సినిమాకి ఈ ఆర్టిస్ట్కి మధ్య వీడు ఉంటాడు, ఎవరైతే మేనేజర్ అనేవాడు, కోఆర్డినేటర్ అనేది ఇద్దరు ఉంటారు. సో ప్రాబ్లం ఏమైందంటే, మేనేజర్ వరకు ఓకే, ఎందుకంటే కంపెనీ మేనేజర్ వరకు వాళ్ళు పని చూసుకుంటారు, డేట్స్ చెప్తారు, మీకు ఎన్ని డేట్స్, ఏ కాస్ట్యూమ్స్ ఏదో చెప్తారు, అంతవరకు ఓకే. బట్ ఈ కోఆర్డినేటర్లు అవకాశాలు ఇస్తానని చెప్తారు చూసారా, వాళ్ళు క్రియేట్ చేస్తారు ఈ కమిట్మెంట్ అనేది. సో నేను చాలా మంది నమ్మాలికి చెప్పా, అసలు కోఆర్డినేటర్ అనే ఎవరే నమ్మొద్దు, ఫస్ట్ అసలు నమ్మొద్దు. మీకు ఎవరైనా సినిమా వచ్చింది అంటే ప్రొడక్షన్ ఏంటి అని అడగండి, ప్రొడక్షన్ ఏంటి అని అడగండి. ప్రొడక్షన్ పెద్ద ప్రొడక్షనా, డైరెక్ట్కి వెళ్ళి ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, అక్కడే ఆడిషన్ ఉంటుంది, ఇష్టమైతే పిలుస్తారు, లేదా డైరెక్ట్గా చెప్తారు వాళ్ళు. కానీ ఇలాగ అవకాశాలు ఇప్పిస్తాను అని చెప్పేసి ఎక్కడెక్కడ పాపం వాళ్ళని కెరియర్లు నాశనం చేసి తీసుకొని వచ్చి ఇలాంటి చెప్తున్నా కదా, అలాంటి వాళ్ళు నన్ను అప్రోచ్ అయినా జరిగింది. ఏంటంటే మీకు అవకాశాలు ఇప్పిస్తాము అది ఇది అని చెప్పేసి ఫస్ట్ డే ఉంటుంది, సెకండ్ డేకి మరి నెక్స్ట్ ఏంటండి, రేపు ఈవినింగ్ పార్టీ కలుద్దామా, ప్రొడ్యూసర్ గారు అడుగుతున్నారు గోవా అంటే, ప్రొడ్యూసర్ గారితో గోవా వెళ్తారా మీరు, ఇలాంటివి అడిగేవాళ్ళు. నేను ఎందుకు వెళ్తా ఆడవడతో కదా. సో అలా పోయినాయి, నా యాటిట్యూడ్ వల్ల పోయాయి, నాకు ఇంట్రెస్ట్ లేకుండా పోయాయి. ఎందుకంటే బేసిక్గా నాకు ఫస్ట్ యాంకర్ అండి మీలాగా, తర్వాత మోడల్, తర్వాత బిగ్ బాస్, తర్వాత నేనే రాజు మంత్రి, తర్వాత బిగ్ బాస్, వాట్ ఎవర్ ఇవన్నీ నా క్యారెక్టర్ చంపుకోకుండా సంపాదించుకునే నేను. కరెక్ట్. సో ఇది ఇప్పటికి ఇలాగే ఉన్నా. సో మధ్యలో అలా చంపుకోవాల్సిన అవసరం నాకు రాలా, వద్దనుకున్నా, వదిలేసాను. కానీ ఎప్పుడైనా అనిపించిందా అంటే ఆ కోఆర్డినేటర్ల పేర్లు బయట పెట్టాలి అని? ఎందుకండి, ఇప్పుడు వాళ్ళకు పర్సనల్ లైఫ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పొచ్చు, మీరు చెప్తే ఇంకొకరు జాగ్రత్త పడతారని. నేను చెప్తున్నా ఓవరాల్గా అందరూ అలాంటి వాళ్ళే ఉన్నారు. కాకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇలాంటి వాళ్ళ పేర్లు మనం చెప్తే వాళ్ళకి పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ, వైఫ్స్ వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుందని చెప్పట్లు అంతే. వాళ్ళ పర్సనల్, ఇప్పుడు పిల్లలు చదువుకుంటుంటారు, మీ నాన్న గురించి ఇలా వచ్చింది అంటే వాళ్ళ లైఫ్ మొత్తం మనం స్పాయిల్ చేసినట్టు అవుతుంది కదా. సో బయట పెట్టకపోయినా కూడా మీ తోటి, కానీ జాగ్రత్తగా ఉండండి అంతే. కానీ మీ తోటి ఆర్టిస్టులకు ఎలా జరుగుతుంది, కోఆర్డినేటర్స్ ఏం జరుగుతుంది అని అందరికి తెలుసు, అందరికి మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేశారా?
చెప్పాను నేను, చాలా మందికి చెప్పాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, కాలేజ్లో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఆబ్వియస్లీ మనం మీరు యాంకర్ అంటే ఏమంటారు, నాకు ఇంట్రెస్ట్ ఉంది మీ ఛానల్లో ఏమైనా ఉంటే చెప్పంటారు. అవునా కాదా? నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు మాకు కూడా ఏమైనా ఉంటే చెప్పవే, మేము కూడా చేస్తాము, సినిమాలో ఏమైనా అవకాశాలు ఉంటే చెప్పవే, చేస్తాము అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియదు కదా ఈజీ కాదని చెప్పి. మనం ఏమంటే మేము ఎదిగిపోతామని చెప్పేసి మా హెల్ప్ చేయలేదు, లేకపోతే ఇది ఒక్కటే ఫేమ్ అవ్వాలి అలా అని అనుకునే వాళ్ళు అలా అనుకొని నన్ను దూరం పెట్టిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్పింది ఏంటంటే ఒక ఆపర్చునిటీ రావడం నాట్ అన్ ఈజీ. అలాంటిది ఒకవేళ ఇప్పుడు నేను ఎవరో సినిమా పలానా సినిమా వచ్చిందండి, మీరు నా ఫ్రెండ్, వెళ్ళి వాడి గురించి తెలుసుకోకుండా మీకు చెప్పేసాను అనుకోండి, మీ లైఫ్ నేను స్పాయిల్ చేసిందని అవుతాను కదా. మంచి ప్రాజెక్ట్ అయితే చెప్తా, లేదు నా ప్రాజెక్ట్లో అయితే చెప్తా. వేరే ఎవరో ప్రాజెక్ట్ ఉంది చెప్పు అన్నారు, నేను చెప్పలేదు. దానికి వాళ్ళు నన్ను కట్ చేశారు, బ్లాక్ చేశారు. ఓకే లేవే నువ్వే పెద్ద, ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదానివి ఇప్పుడు పెద్ద హీరోయిన్ అయిపోయావని బిల్డప్ చేస్తున్నావు అన్నారు. తర్వాత వాళ్ళకి మరి కసి వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు, కట్ చేసి హైదరాబాద్ వచ్చారు. ఊర్లో ఉండేవాళ్ళు కట్ చేసి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి ఒక చిన్న రూమ్ తీసుకొని ఉంటున్నారు. 1 year అవుతుంది, 2 years అవుతుంది. ఎవడో పిలిపించారని చెప్పి జూనియర్ ఆర్టిస్ట్ని చేశారు వాళ్ళిద్దరిని. జూనియర్ ఆర్టిస్ట్ని చేశాడు. తర్వాత వాళ్ళు అసలు తర్వాత రిలీజ్ అయిపోయి ఒక రోజు నాకు ఫోన్ చేశారు వాళ్ళు. నేను ఎత్తాను కదా, మనకు చాలా ఈగో ఉంటుంది కదా, బ్లాక్ చేసినప్పుడు మన బ్లాక్లో ఉంటాం కదా. ఫోన్ చేస్తూనే ఉన్నారు, చేసి సారీ అని ఏమైంది అన్న అంటే, లేదు మేము ఇలాగా మోసపోయాము అది అని ముందే చెప్పా కదా అన్న. నేను అప్పుడు చెప్పింది ఇదే, ఇప్పుడు చెప్పేది అదే. ఆపర్చునిటీ అనేది గుడ్ ఆపర్చునిటీ అయితే నీకు షేర్ చేస్తా, బ్యాడ్ అయితే నేను షేర్ చేయలేను కదా. అప్పుడు తప్పుగా అనుకోవచ్చు. అలా అనుకున్నారు, రిలీజ్ అయిపోయారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. సరే, ఈ అన్ని స్ట్రగుల్స్ చూసి మనమే డైరెక్షన్ ఎందుకు స్టార్ట్ చేయదు అని అనిపించి క్రైమ్ రీల్ అనే మూవీతో మీరు ముందుకు రాబోతున్నారు. సో అంటే ఈ మూవీలో బేసికలీ చూస్తే ఇందులో కూడా ఒక ఉమెన్ సెంట్రిక్ స్టోరీ లాగా అనిపించింది ట్రైలర్ చూస్తే. అంటే ఉమెన్ పైన జరిగే అంటే ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ అలాంటి దాని మీద అనిపించింది. అంటే ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది స్టోరీ గురించి? ఏం లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బి ఫ్రాంక్ నేను ఈ స్టోరీ చేయాలనుకోవాలా, బట్ పెద్ద స్టోరీ రాశానండి. ఆల్మోస్ట్ ఒక 20 crores సబ్జెక్ట్ రాసుకున్నా. చూస్తే మన దగ్గర డబ్బులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టోరీ చెయ్యాలి నేను. హీరోయిన్ మిస్సింగ్ అని చెప్పి స్టోరీ చెయ్యాలి నేను. అది పెద్ద సస్పెన్స్ స్టోరీ. మొత్తం రాసేసుకున్నా, అంతా అయిపోయింది. ఒక ప్రొడ్యూసర్ నేను అనుకున్నాను, నేను ఒక వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, ఇంకొక వేరే అమ్మాయి కూడా ప్రొడ్యూస్ చేస్తా ఉంది, ఇంకొక నా కజిన్ ఇంకొక యూఎస్లో ఉంటారు, వాళ్ళ ముగ్గురు కలిసి చేసుకుందాం అనుకున్నాం, తలో కొంచెం వేసుకొని. ఇప్పుడు నేను ఒక్కటే పెట్టుకున్న దానికన్నా 3 parts పెట్టుకుంటే ఈజీ అవుతుంది అన్న దానికోసం. మనకి అంత పెద్ద బడ్జెట్ మన దగ్గర ఉండదు కాబట్టి అంతా ఓకే అయిపోయింది. కానీ లాస్ట్ మినిట్లో అందరు హ్యాండ్ ఇచ్చారు, కానీ సినిమా చేయాలి. సో అప్పుడు ఆలోచించుకొని ఒక 1 month గ్యాప్ తీసుకొని మన బడ్జెట్కి తగ్గట్టు, ఇప్పుడు నా టాలెంట్కి తగ్గట్టు నేను ఏ స్టోరీ రాసుకోగలుగుతాను అని అప్పుడు ఈ స్టోరీ రాసుకొని తీసాను తప్ప స్పెషల్గా దీనికోసం తీసింది అయితే ఏం లేదండి. సో దీనికి బడ్జెట్ అంతా ఎంత అయింది, ఎక్కడి నుంచి వచ్చింది? బడ్జెట్ అంతా నేనే పెట్టుకున్నా అండి. మా డాడీ హెల్ప్, మా సిస్టర్, చిన్న సిస్టర్, పెద్ద సిస్టర్ యూఎస్లో ఉంది. సో వాళ్ళు కొంచెం హెల్ప్ చేసింది. నా సేవింగ్స్ హెల్ప్ నేను తీసుకున్నది, డాడీ దగ్గర తీసుకున్నది. సో ప్రాపర్టీ నా వరకు నాకు వచ్చే ప్రాపర్టీ ఏముందో దీని మీద ఇన్వెస్ట్ చేసుకున్నా అంతే. సో ఫస్ట్ కళ అది నెరవేరాలి, అంత ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది, అంటే ఆల్ ద హార్డ్ వర్క్ హ్యాస్ డన్. ఇప్పుడు ఫలితం కోసం వెయిటింగా? మొన్న రీసెంట్గా వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పారంటే, మా నాన్న ఫోన్ చేశాడు, సినిమా చూశాడు మొన్న. సినిమా చూడకముందు ఆయన ప్రీ రిలీజ్కి ముందు వచ్చారనమాట, హైదరాబాద్ వచ్చి, నాన్నగారు నూజివేడ్లో ఉంటారు. అయితే వచ్చి, కాదురా అనవసరంగా సినిమా తీసేసావేమో, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ, సో ఇదేమో పొలాల రేట్లు పెరిగాయి, అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది, మన సైడ్ నూజివేడ్ సైడ్ అవుటర్ రింగ్ పడింది కదా, పొలాల రేట్లు పెరిగారా, అనవసరంగా నువ్వు సినిమా తీసే బదులు 4 ఎకరాలు కొనేదానివి కదా అన్నాడు. తర్వాత సినిమా చూసాక అన్నాడు, లేదురా నువ్వు 10 ఎకరాలు కొనేస్తావులే అన్నాడు. సినిమా చూసాక 10 ఎకరాలు కొనేస్తావులేరా అన్నాడు. సో చాలు కదా అండి. సినిమా అప్ అండ్ డౌన్స్ ఏదైనా సరే మన ప్రయత్నం మనం చేసాము, రిజల్ట్ ఆడియన్స్ చేతిలో ఇచ్చేస్తున్నాము. వాళ్ళకి ఏమో ఈ అమ్మాయి కష్టపడింది చూడాలి, ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేయాలి అనుకుంటే ఐఎమ్ హ్యాపీ, సేవ్.
లేదు అనుకుంటే మళ్ళీ వాళ్ళకి మెప్పించి చూపించేంత వరకు ట్రై చేస్తూనే ఉంటాను. కానీ ఇప్పటికీ ఆడియన్స్కి ఎంటర్టైన్ చేయడానికి చేస్తూనే ఉంటాను. ఇయర్ కాదు 2 years 3 years ఎప్పటికప్పుడు బ్లాక్ బాస్టర్ కొడతాను. ఓకే. సో అంటే ఈ మూవీలో మోస్ట్ అంటే లైక్ హైలైటింగ్ థింగ్ ఏంటి అంటే లైక్ నాకు నచ్చింది మేజర్గా ఏంటంటే ఆ యాక్షన్ సీన్స్ కానీ వైలెన్స్ కానీ అండ్ మూవీ కూడా ఉమెన్ సెంట్రిక్ అనిపించింది. హీరో కన్నా హీరోయినే లీడ్ అన్నట్టు అనిపించింది. సో అంటే ఆ కాస్టింగ్ అంతా ఎక్కడ జరిగింది, ఎట్లా చేశారు? సినిమాలో మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ రీల్స్ అండి. ప్రజెంట్ ట్రెండింగ్ రీల్స్, హ్యాబిట్ టు ఎడిక్షన్ మధ్యలో జరుగుతున్న వార్. అంటే ఇప్పుడు రీల్స్ అనేది, ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి యాంకరింగ్, మీకు ఫుల్ టైం యాంకరింగ్ పార్ట్లో ఉంటారు, ఎప్పుడో కుదిరితే ఒక రీల్ పెట్టుకుంటారు, చేస్తారు. అది ఏంటంటే జస్ట్ ఏదో మీ ఎంటర్టైన్మెంట్ కోసమో హ్యాబిట్ కోసం, అంటే ఊరికే మన బుక్స్ చదివేలాగా మేకప్ వేసుకున్నప్పుడు ఒక రీల్ చేయాలండి. కానీ కొంతమంది 24 hours రీల్స్ చూస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు, కంటెంట్ ఎత్తుక్కుంటుంటారు. ఎలా చేయాలి, ఆ అమ్మాయి ఇలా డ్రెస్ వేసుకుంది ఇలా. దానివల్ల ఏమైపోతుందంటే వాళ్ళకి నెక్స్ట్ థాట్ ఏం లేదు. ఇప్పుడు మీరు జాబ్ చేసుకుంటున్నారంటే ఎర్నింగ్స్ ఉన్నాయి, మీకు కష్టపడుతున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, అలాగే రీల్స్ చేసుకుంటున్నారు, మీ లైఫ్లో ఎంజాయ్ చేస్తున్నారు. అది కాదు, కొంతమందికి ఏంటి ఓవర్ నైట్ ఫేమస్ అయిపోవాలి, దానికన్నా నాకు ఎక్కువ లైక్స్ రావాలి, దానికన్నా నాకు ఫాలోవర్స్ పెరిగిపోవాలి, 1 million అయిపోవాలి, టార్గెట్స్, పక్కన వాళ్ళతో కంపారిజన్. దీనివల్ల ఏమైపోతుందంటే స్టడీ పోతుంది. చాలా చిన్న చిన్న పిల్లలు కూడా చూస్తున్నాం కదా. సో హ్యాష్ ట్యాగ్లని పక్కన వాళ్ళు దాన్ని ఎలా చేస్తే కంటెంట్ మన ట్రెండ్ అయిపోతాము, రీల్స్లో ట్రెండ్ అయిపోవాలి, ఆఫర్లు వచ్చాయి. ఈ పిచ్చితో ఏమైపోతుందంటే ఫస్ట్ చదువు పోగొట్టుకుంటున్నారు, తర్వాత లైఫ్, ఫ్యామిలీ లైఫ్. కానీ ఇప్పుడు కొంతమంది హస్బెండ్లు వదిలేస్తున్నారు రీల్స్ వీటి కోసం. కొంతమంది ఏంటంటే కెరియర్స్, అంటే జాబ్లు వదిలేశారు. కొంతమంది కొంచెం ఫేమ్ రాగానే మనం వెళ్ళి చేయడం ఏంటి, ఏదో ఒకటి యూట్యూబ్లు పెట్టేద్దాం, ఇలా చేద్దాం. సో దీనివల్ల ఏమైపోతుందంటే వాళ్ళ కెరీర్ డిస్టర్బ్ చేసుకొని పైకి ఎదగలేకపోతున్నారు, కిందకి వెళ్ళి జాబ్ చేయలేకపోతున్నారు, మిడిల్లో సఫర్ అయిపోతుంది, ఫైనాన్షియల్ అప్పులు చేసేసి వాళ్ళ కెరియర్స్ ఎలా నాశనం చేసుకుంటున్నారు అనేది ఒక పాయింట్. సెకండ్, ఈ ఎడిక్షన్ వల్ల ఎవరిలో ఇప్పుడు చెప్పాను కదా, కోఆర్డినేటర్లను నమ్మేసేసి మీకు ఆ షోలో ఆఫర్లు ఇప్పిస్తా, ఈ సినిమాలో హీరోయిన్ ఇప్పిస్తానంటే ఇంట్లో వాళ్ళని మోసం చేసి ఒక అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి ఎలా స్ట్రగుల్ అయిపోయి ఆ అమ్మాయి చనిపోయిన స్టోరీని, ఆ అమ్మాయి ఎలా చనిపోతుంది, చనిపోతుంది, దాని ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఈ సినిమా. సో ప్రజెంట్ టాపిక్ ఇది. అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల ఎడిక్షన్ ఏం ప్రాబ్లం, అట్ ద సేమ్ టైం సినిమా ఛాన్సెస్లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు కూడా ఒక ప్రాబ్లం. అంటే ఇది ఎప్పుడైనా జరిగిందా మీ లైఫ్లో కానీ మీ ఫ్రెండ్స్ లైఫ్లో కానీ? చెప్పా కదండి ఇందాక, మీ లైఫ్లో ఇవి జరిగిన నా లైఫ్లో ఒకటండి. ఇప్పుడు బేసిక్గా దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని చాలా మంది అంటారు, ఫైర్ బ్రాండ్ అంటారు, ఫస్ట్ కూడా ఫైర్ బ్రాండ్ అంటారు. సో నా గూగుల్లో కొట్టిన, యూట్యూబ్లో కొట్టిన, అస్సలు మంచిగా నా గురించి క్యాప్షన్ పెట్టినోడు ఎవ్వడూ లేడు. వాళ్ళని మేము పెడతామండి, మీకు ఎవ్వడూ లేడు. ఇప్పుడు 100 వీడియోలు చూసుకుంటారండి, వాడు ట్రెండింగ్ ట్యాగ్ల కోసం నేను ఒకటి చెప్తే వాడు 10 కల్పించుకొని పైన పెడుతూనే ఉంటారు. సో నాకు పెద్దగా నా నోటికి భయపడో, లేకపోతే నా యాటిట్యూడ్కో, లేదా మొహం మీద ఇచ్చేస్తానన్నో కానీ నన్ను తక్కువ మంది అడుగుతారు. చాలామంది అంటే ఒకప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చినప్పుడు మనం ఇంత ఫేమ్ కాదు కాబట్టి ఉండే, తర్వాత నుంచి అసలు దీంతో ఎందుకు రా అని చెప్పేసి ఏదైనా ఆడిషన్కి వెళ్ళాను అనుకోండి, మేడం 2 daysలో ఫోన్ చేస్తాం మేడం, అంతే, ఇంకా మళ్ళీ రాదు అది. సో మరి ఈ మూవీలో అంటే లైక్ ఆఫ్టర్ దిస్ మూవీ ఇంకా డైరెక్షన్గానే ఇంట్రెస్ట్ ఉందా, యాక్టింగ్గా కూడా ఇంట్రెస్ట్ ఉందా? అంటే లైక్ చేస్తాను అండి, యాక్టింగ్ చేస్తాను నేను, కాకపోతే నా సినిమాలో నేను చేయను. లీడ్గా చేయరంటారా? అంత లీడ్గా అనేది క్యారెక్టర్ ఏదొచ్చినా చేస్తాను అండి, పని మనిషి క్యారెక్టర్ వచ్చినా ఏదొచ్చినా చేస్తాను నేను, ఎందుకంటే యాక్టింగే మనకు తెలిసింది, యాక్టింగ్ చేస్తాను. నా డైరెక్షన్ చేసిన దాంట్లో నేను యాక్టింగ్ చేసుకోను ఇంకా. సో ఎందుకంటే వాసిపోయిందండి, వెనక ముందు చూసుకోవాలంటే బాబోయ్, ముందుకెళ్ళి ఫ్రేమ్ పెట్టుకొని మళ్ళీ యాక్ట్ చేసి వెనకమాల వచ్చి ఎలా జరిగిందని మొత్తం మోనిటర్ చెక్ చేసుకుంటే అమ్మో అది చాలా స్ట్రగుల్ అయ్యాను నేను యాక్చువల్లీ. వెనక ముందు కెమెరా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉండాలంటే కష్టం. సో నా దాంట్లో నేను చేయను, బట్ వేరే దాంట్లో ఆపర్చునిటీ వస్తే నాకు ఖాళీ టైం దొరికితే చేస్తాను. ఇప్పుడు చాలా లైన్ అప్ ఉన్నాయా నెక్స్ట్? ఏంటండి, నేను డైరెక్షన్కి ఎప్పుడు వచ్చానో 1 year నుంచి బిజీగా ఉన్నా కదా స్క్రిప్ట్ మీద, దీని మీద. ఇప్పుడు వస్తున్నాయి ఛాన్సులు, ఒకప్పుడు రమ్మంటే రాలేదు. ఇప్పుడు సంజన ఒక క్యారెక్టర్ ఉందో చేస్తావా నువ్వు, ఇలా సిస్టర్ క్యారెక్టర్ చేస్తావా నువ్వు, ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తావా నువ్వు, అరే మొన్నటిదా ఖాళీగా ఉన్నారా 1 year ఇప్పుడు చేస్తారేంట్రా మీరు అనగానే నేను కరెక్ట్గా నా షూటింగ్ ఉన్నప్పుడు ఫోన్ చేసి, సంజన వైజాగ్లో షూట్ సంజన 15 days మంచి క్యారెక్టర్ వచ్చేసాను. అంటే ఏంట్రా వచ్చేది, నేను సినిమా చేసుకున్నా ఇక్కడ అంటే అసలుకి. సో ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి. సో అంటే బిగ్ బాస్ నుంచి మీకు మంచి ఫేమ్ వచ్చింది యాక్చువల్లీ, ఆనెస్ట్గా చెప్పాలంటే. మరి ఆ ఫేమ్ని మీరు యూజ్ చేసుకోలేదంటారా, లేకపోతే ఆ ఫేమ్ తర్వాత ఏమైందంటే ఇప్పుడు కూడా కరెక్ట్ ఆపర్చునిటీ రాలేదా, లేకపోతే మీరు అన్నందుకు ఈ కమిట్మెంట్ ఇలాంటి వాటి వల్లనే మీరు ఏ మూవీస్కి వెళ్ళలేకపోయారా? ఇప్పుడు మీకు తెలిసి బిగ్ బాస్లో
ఒక 80 మెంబర్స్ దాకా 80 అంటే 100 మెంబర్స్ దాకా వెళ్ళి ఉంటారు అన్ని సీజన్లు. దీంట్లో తక్కువ ఫాలోయింగ్ ఉంది ఎవరికో తెలుసా? సంజనాకి. ఎందుకంటారు? మనం పెద్దగా సోషల్ మీడియా ప్రాపర్టీస్ కావు, తిన్నది ఉన్నది ఉంచుకున్నది ఏం పెట్టం మనం దాంట్లో. సో ఎప్పుడో ఒక పోస్ట్ 3 వస్తే ఒక పోస్ట్ నేను బతికే ఉన్నానన్న పోస్ట్ వేస్తా అంతే. డైలీ సోషల్ మీడియాలో ఉండను, యాక్టివ్గా ఉండను. ఫోన్ పెట్టుకున్నా అంటే ఫోన్లోనే యూజ్ చేస్తా. ఎడిక్షన్ ఉండదు. మహా అయితే న్యూస్ చూస్తా, లేకపోతే సినిమాలు చూస్తా. నాకు టీవీ ఎడిక్షన్ అండి, ఫోన్ ఎడిక్షన్ లేదు నాకు. టీవీలో పాత సినిమాల నుంచి ఏ సినిమానో చూస్తా, కొరియన్ వెబ్ సిరీస్ ఎవ్రీథింగ్ చూస్తాను నేను. బట్ కాకపోతే ఫోన్ వాడను, ఫోన్ చాలా తక్కువ వాడతాను నేను. సో ఎవరు ఏం పెడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం కొనుక్కున్నారు, వీళ్ళు ఏం తింటున్నారు, వీళ్ళు ఎక్కడ ట్రిప్కి వెళ్ళరు, ఇవన్నీ నాకు అనవసరం. ఎట్లైనా సామాన్య సొసైటీ నా వరకు నేను సొసైటీకి హామ్ చేయకోకుండా ఉంటే చాలు, అంతే. అంతకుమించి నేను పెద్దగా దీని గురించి పట్టించుకోను నేను. సో దానివల్ల ఏమైపోతుందంటే రెగ్యులర్గా జనాలకి ముందు మనం ఎంటర్టైన్ చేసుకుంటూ ఉంటే స్కిన్ షో చేసిన అందరూ చేస్తారని కాదు, కొంతమంది వరకు చెప్తున్నా, వాళ్ళ ఆడియన్స్కి ఎలా కావాలో అలాగా మనం మెల్ట్ అవుతూ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉంటే మనకి ఫాలోవర్స్ పెరుగుతారు. ఫాలోవర్స్ పెరిగితే వాళ్ళ దగ్గర ట్రెండింగ్ అవుతాం మనం, ఫ్యాన్స్ పెరుగుతారు. కొంచెం మనకి ఏమన్నా కామెంట్స్ కానీ నేను చెప్పినట్టు అవన్నీ పెరుగుతూ ఉంటాయి. సో నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఉన్న 10 మంది సాలరా పోయి మీరుంటే చాలు నాకు అని ఆలోచిస్తా తప్ప ఎప్పుడు ఓవర్ నైట్ స్టార్ అవుదామని ఎప్పుడు అనుకోలేదండి. తర్వాత స్టార్ అవ్వడం కోసం ఏదైనా చేయాలని ఎప్పుడు అనుకోలేదండి. సో ఆ రెండిటి వల్ల సంజనకు ఫేమ్ రాలా. ఒకవేళ మీకు నెక్స్ట్ మీద ఏదైతే స్టోరీ ఉందో దానికి గ్లామర్ ఎలిమెంట్ ఇంపార్టెంట్ అంటే మీరు రాస్తారా, మీరు చేస్తారా? ఏవండి ఆ సినిమా వరకు అది నీడ్ అయితే చేస్తా అండి. ఇప్పుడు నా సినిమాలో స్వాతి నాయుడు ఉన్నారు, ఆవిడ దాంట్లో ఒక సినిమాలో వ్యాంప్ క్యారెక్టర్ దాంట్లో. సో నేను ఏమనుకున్నానంటే ఆవిడే ఇప్పుడు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి పర్ఫెక్ట్గా బాడీ లాంగ్వేజ్ చేయలేము మనం. షీఈ్ నాట్ లైక్ దట్ అని చెప్పట్లేదు, బట్ నాకు పర్ఫెక్ట్గా యాక్ట్ చేసినట్టుగా న్యాచురల్గా కావాలనిపించింది నాకు. తను అడిగాను, నేను చేసింది. అంటే ఇప్పుడు దాన్ని కూడా చాలామంది ఎక్స్పోజ్ చెయ్యి అంటారు. నేను పద్ధతిగా చీర కట్టించా. స్వాతి నాయుడు అంది ఆవిడ, మేడం ఫస్ట్ టైం మేడం నేను లైఫ్లో అసలుకి కొంచెం కూడా ఎక్స్పోజ్ చేయలేదండి మేడం. ఆవిడ చీర కట్టుకొని రండి అన్న, చీర కట్టుకొని వస్తే మంచి సెక్సీగా రెడీ వచ్చింది. వద్దండి, మంచిగా పద్ధతిగా చీర కట్టుకొని రండి చాలు. ఎందుకంటే యాజ్ అ లేడీ నేను మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను సొసైటీకి రెస్పెక్ట్ ఇచ్చి చూపించాలి. బట్ అది అవసరం అయితే మీకు చెప్తాను, దీనికైతే అవసరం లేదని చెప్పాను. అండ్ బ్యూటీని చూపించడానికి గ్లామర్ డిగ్లామర్ ఉండదు. సో ఆవిడ ఫస్ట్ షాక్ అయింది, నేను నా లైఫ్లో కెమెరా ముందు పర్ఫెక్ట్గా ఇంత పద్ధతిగా రెడీ అయ్యారండి అని. బట్ అది చెప్తా అవసరం అయితే వాడతామండి. ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఉంది, ఐటమ్ సాంగ్లో ఫుల్ చీర కట్టుకొని చేయమంటే చేయరు. సో అక్కడ నీటెడ్. నా నెక్స్ట్ సినిమాకి మీరు చెప్పారు కదండి పద్ధతిగా చూపిస్తాను, నెక్స్ట్ ఐటమ్ సాంగ్ చీర కట్టుకుంటే నేనే మళ్ళంటలో ఎవరు చూడరు, ఏంటి ఇది అనుకుంటాం కదా. సో దానికి నీడెడ్ అయితే చేపిస్తాం, లేకపోతే చేపించు. సో మరి ఈ మూవీలో అంటే లైక్ డైరెక్టర్గా చేశారు ప్లస్ ఆర్టిస్ట్ కూడా చేశారు కాబట్టి మోస్ట్ ఛాలెంజింగ్ ఏమనిపించింది? ఆ మానిటర్ చెక్ చేయడమే అంటారా? ఇంకా అంటే యాక్షన్ సీన్స్ కూడా క్వైట్ ఇంట్రెస్టింగ్ అనిపించినాయి, ఆ ఫైట్స్ కానీ. సో అదంతా డైరెక్షన్ చాలా కష్టం అండి. ఎందుకంటే డైరెక్టర్ అనేవాడు మొత్తం అక్కడ కింగ్ మాస్టర్. సో ప్రతి ఎలిమెంట్ని మొత్తము ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ హోల్డ్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఒక్క డిపార్ట్మెంట్ తప్పు చేసినా ఎవ్వరికి పడదు, డైరెక్టర్కే పడుతుంది. సో అన్ని డిపార్ట్మెంట్స్ అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ టైంకి ఫస్ట్ షాట్ వేసుకోగలిగి మళ్ళీ ఆ సినిమాని తీసుకొని వెళ్ళిపోయి ఆ ఫస్ట్ షాట్ నుంచి మళ్ళీ ఫస్ట్ కాపీ వరకు తీసుకొని వచ్చి దాన్ని సినిమా రిలీజ్ చేయడం అనేది నాట్ ఎన్ ఈజీ. అది కూడా ఒక ఉమెన్కి చాలా కష్టం. సో ఇప్పుడు కొంతమందికి ఏముంటుందంటే ఇప్పుడు నా వాయిస్ భయపడిపోయి మా అన్నలు తమ్ముళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ పాపం నాకు కొంచెం హెల్ప్ చేశారు, వాట్ ఎవర్ బాగా రెస్పెక్ట్ ఇచ్చేసారు. కొంతమంది సాఫ్ట్గా ఉంటారు డైరెక్టర్స్. ఇప్పుడు వెళ్ళిపోయి సార్ షార్ట్ చేద్దామా, బాబు కెమెరా పెట్టమ్మా, మేకప్ అయిపోయిందమ్మా అంటే అవ్వదండి. అక్కడ అవ్వదు, ఎవడు వినడు కూడా. ఆవిడ వింటానే ఉంటుంది కానీ అంటానే ఉంటుంది. ఒక గట్టిగా అరిస్తేనే అవుతుంది ఏదైనా సరే. సో ఆ బేస్ ఉండాలి, ఆ టాలెంట్ ఉండాలి. ఫస్ట్ గొంతు ఉండాలండి, డైరెక్టర్ కంటే గొంతు ఉండాలి, అది ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ మీరు రూల్ చేసేది బ్రెయిన్ ఉండాలి. అంటే మీరు ఎలాగ ఎవరిని హ్యాండిల్ చేయగలుగుతారు, ఎక్కడ ఏది నీడెడ్ మీకు ముందే తెలిసి ఉండి అవన్నీ పర్ఫెక్ట్గా మీరు బ్యాలెన్స్ చేయగలిగితే ఓకే. అంతకన్నా అమ్మో నేను నిజం చెప్తున్నా కదండి, నేను ఆల్మోస్ట్ 6 months 7 monthsలో నాకు అండర్ ఐ మొత్తం డార్క్ సర్కిల్స్ వచ్చేసి అసలు నేను ఎలా అయిపోయాను. నేను ఒకప్పుడు నాకేం ఉండేది కాదండి,
అంటే ఏముంది కొంచెం గ్లామర్గా ఎక్కడైనా పిలిస్తే కొంచెం గ్లామర్గా వెళ్ళిపోయేవాళ్ళం. నిన్న నుంచి స్టార్ట్ చేసేదాన్ని, రేపు ఏం వేసుకోవాలి ఏంటని. ఇప్పుడు అస్సలు ఇక మూడు ఆలోచన కూడా లేదు. ఏదో ఒకటి వేసుకుని వెళ్ళిపోతాం. ఫస్ట్ పని ఇంపార్టెంట్, రిలీజ్ ఇంపార్టెంట్, ఈ టెన్షన్స్. తర్వాత నాకు అర్థమైంది, ఎప్పుడు ఈ పెద్ద పెద్ద డైరెక్టర్స్ సినిమా హిట్ అవ్వగానే ఫారిన్ కంట్రీస్ అన్ని ఎందుకు పోతారా అని ఫస్ట్లో అనుకునేదాన్ని. రిలాక్స్. తర్వాత అనిపించింది నువ్వు కూడా వెళ్ళాలి, ఎందుకంటే అమ్మో అది చాలా చాలా కష్టం అండి, స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఏమంటే నిద్రపోవట్లేదండి. వారం రోజులు ఉందంటే సినిమా ఏమైపోతుంది, హిట్ అవుతుందా, ఏమవుతుంది, థియేటర్స్ ఎలా మాడుకోవాలి, ఇది అసలు మీకు నేను నిద్రలో కూడా అదే కలవరిస్తుందా అంట. ఇంకా మా చెల్లి అంటుంది చచ్చిపోతుందేమో భయం వేస్తుంది నాకు, ఇది ఏంటో టెన్షన్ వస్తుంది, ఒక్కోసారి బీపీ సమ్మలో వేసిపోతుంది, అమ్మో పని అవ్వకపోతే ఏంటి. ఫస్ట్ సినిమా మనకి, ఇది ఛాలెంజింగ్ సినిమా. సో ఏంటంటే కాంపిటీషన్, మళ్ళీ 19th కాంపిటీషన్ ఉంది. సో ఏంటి ఎలా అయినా హిట్ కొట్టాలి, ఎలా అయినా ఏదైనా చేయాలి, దేవుడు అవుతుందో లేదు. రోజు 100 దేవుళ్ళు మొక్కేస్తాను, నేను ఎప్పుడు దేవుడు మొక్కను, ఈ సినిమా కోసం మొక్కేస్తాను, దేవుడు ప్లీజ్ అని కనిపించి రాయికల్లా మొక్కేసుకుంటున్నాను నేను. సో చాలా కష్టపడి డైరెక్షన్. సంజన డైరెక్టర్గా లైఫ్ లాంగ్ లీడ్ చేస్తుందా, లేకపోతే యాక్టర్గా, లేకపోతే మోడల్గానా? యాక్టింగ్ ఎంజాయ్ చేస్తామండి. ఇప్పుడు 30 years, మా అయితే ఇంకొక 5 years చేస్తామేమో. లైఫ్ మొత్తం అయితే టెక్నీషియన్ అయితేనే ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు 100 ఏళ్ళు వచ్చినా చేయగలిగింది టెక్నీషియనేనండి. యాక్టింగ్ అంటే దానికి తగ్గ క్యారెక్టర్స్ ఉంటాయి మనం చేసుకుంటే, బట్ అప్పుడు చూడాలి. ఇంకా మీరు మూవీ అంటే డైరెక్ట్ చేశారు కాబట్టి, అప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా టచ్లో ఉన్నారా? మీ మూవీకి ఏమైనా సపోర్ట్లో, హెల్ప్లో ఏమైనా చేస్తున్నారా? సపోర్ట్ ఏం అడగలేదండి, ఎవరు నేను అడగలేదు. సో 2022లో అందరినీ పిలిచా అండి బర్త్డేకి. 19లో వచ్చారు చాలామంది. తర్వాత సీజన్ వాళ్ళు అందరినీ పిలిచాను, ఎవరు రాలా, బిజీగా ఉండి వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. తర్వాత అనిపించింది సరే ఓకే పిలిచినా రావట్లేదు ఎందుకు, పిలవడం ఎందుకని ఈ బర్త్డేకి పిలవలేదు అంతే, అంతకుమించి ఏం లేదు. నిజంగా చెప్తున్నాను కదా, మొన్న బర్త్డే బాగా జరిగింది నాది, ఒక 15 days బ్యాక్. సో 200-300 మెంబర్స్ వచ్చింటారు, కానీ కొంతమందిని పిలవలేదు. బిగ్ బాస్ అని స్పెషల్గా పిలవలేదు, ఎందుకంటే ఎన్నిసార్లు మనం 2 times పిలిచాను నేను, ఎవరు రాలేదు. సరే ఎందుకులే, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఇబ్బంది పడ్డాం ఎందుకని. కొంతమంది, నందు ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ, తను నేను కలిసి దాంట్లో వర్క్ చేయకపోయినా బయటకు వచ్చాక మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యి. నందు ఒకడు, తర్వాత తనిష్ కానీ వీళ్ళందరూ కానీ ఎప్పుడన్నా ఫోన్ చేస్తే మాట్లాడతారు, అంతే. టచ్లో ఉన్నారు అంతే. అంతే. కొంతమంది, గీతక్క, మొన్న గీతక్క కూడా విష్ చేసింది పిలిస్తే. సో ఇంకా అంతకుమించి పెద్దగా ఎవరు లేరు. అంటే స్పెషల్ ఫ్రెండ్ బిగ్ బాస్ నుంచి లైఫ్ లాంగ్ పెట్టుకుంటాం లైఫ్లో అనుకుంటే ఎవరన్నా ఉంటారా మీ లైఫ్లో? నందు ఉందిగా, నందు పాపం తను పెద్ద, నేను ఖాళీగా ఉండి తను హీరోయిన్గా బిజీగా ఉన్నా కూడా తను నాతో మాట్లాడేది. ఇప్పుడు నేను డైరెక్టర్ అయినా కూడా ఒకేలా మాట్లాడుతుంది. సో నాకు తను గుడ్ ఫ్రెండ్. సో అంటే ఇప్పుడు ఈ మూవీ వచ్చింది, మంచిగా హిట్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. టు ఆల్ ద ఆడియన్స్, వై షుడ్ వాచ్ క్రైమ్ రీల్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్ వచ్చి ఇది రీల్స్ అండి. మీరు అంటే అసలు సొసైటీ ఎలా ఉంటుంది, వితౌట్ మన పేరెంట్స్ని మోసం చేసి ఏదో ఆకాశానికి నిచ్చెనేస్తే మనం ఎలా కింద పడతాము అనేది ఒక గుడ్ మెసేజ్ ఈ సినిమాలో ఉంది. సో ఇది పేరెంట్స్ కూడా పిల్లలకి చూపించవచ్చండి. అంటే మమ్మల్ని కాదని వెళ్తే నీ లైఫ్ ఎలా అవుతుంది అంటే, అందరూ అవుతుందని చెప్పను, కష్టాలు ఉంటాయి. సో నీ సొసైటీ ఎలా ట్రీట్ చేస్తుంది నిన్ను, పేరెంట్స్ని మోసం చేసి వెళ్తే నీ సొసైటీ కూడా ఎలా ట్రీట్ చేస్తుంది అనేది గుడ్ ఫిలిం. తర్వాత తెలియక చాలామంది రీల్స్ పిచ్చిలో ఏదో చేసేద్దాము, ఏదో సాధించేద్దాము అనుకొని వాళ్ళ కెరీర్స్ ఎలా నాశనం చేసుకుంటున్నారు అనేది గుడ్ మెసేజ్ ఉందండి. అది చాలా నీడెడ్ అండి, అసలు అర్థం కావట్లేదు ఇన్స్టాగ్రామ్ వల్ల ఎంత చెడిపోతున్నాము, నష్టపోతున్నాము. తర్వాత ఏంటంటే కోఆర్డినేటర్లు అనేవాళ్ళు సినిమాలో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా నీట్గా చూపించాం. అంటే రాకముందు ఎలా ఉంటుంది, వచ్చాక ఎలా ఉంటుంది అనేది కూడా గుడ్ మెసేజ్ ఉంది. సో ఓవరాల్గా మీ అందరూ సినిమా చూస్తే ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవ్వరండి, ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే ప్రతి ఒక్కరు చెప్తారు నా సినిమా బాగుంటుంది, నా సినిమా బాగుంటుందని, కానీ నేను చెప్తున్నానండి చాలా కష్టపడి ఇష్టపడి ప్రతిదీ తెలుసుకొని చాలా కష్టపడి సినిమా చేశాను. నా కోసం ఒక ఆడపిల్ల ఈ సినిమా ఏం చేసింది, ఏం తీసింది, ఇలాంటి ఆడపిల్లలు ఇంకా రావాలంటే మీరు నన్ను కూడా సపోర్ట్ చేయాలి. ఒక 200 రూపీస్ని 2 hours టైంని నా కోసం ఒక్కసారి కేటాయించి సినిమా చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ప్లీజ్ July 19th థియేటర్కి వచ్చి చూడండి. డెఫినెట్లీ అండి.
ఆల్ ద వెరీ బెస్ట్. మీ మూవీ మంచిగా సక్సెస్ అవ్వాలి, హిట్ అవ్వాలి. ఇట్లే ఇంకా ఎన్నో మూవీస్ని డైరెక్ట్ చేయాలి, మంచి మంచి ఆర్టిస్ట్ని అంటే ఎవరైతే తెలుగు వాళ్ళని కూడా మీరు అన్నట్టు తెలుగు అమ్మాయిలకు కూడా మంచి ఛాన్స్ రావాలి, మీ నుంచే రావాలి అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.